హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పాలకూర పకోడీ. ఆ పాలకూర పకోడీని ఎలా చేస్తానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందు ఒక గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ కాగుతూ ఉండగా నేను పిండి ఎలా కలుపుకోవాలో నేను దాన్ని చూపిస్తాను మీకు. ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కోండి. ఉల్లిపాయలను తరుక్కున్నాక కొంచెం పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరగండి. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కల్ని మీకు ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు. తినేటప్పుడు పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. లేదనుకోండి అల్లం పచ్చిమిరకాయలని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. కొంచెంగా జీలకర్ర వేసుకోండి. నలుపుకుని ఇలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి కొంచెం బీప్ పిండి, అంటే మంచి క్రిస్పీగా రావటానికి అన్నమాట అది. ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోండి. పాలకూరలో కూడా ఉప్పుదనం ఉంటుంది కాబట్టి ఉప్పు తగ్గించేసుకోండి. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను, దానికి సరిపోను. ఇప్పుడు అలా వేసాక మొత్తం మిక్స్ చేసుకోండి. 1-2 స్పూన్లు మాత్రమే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. మొత్తం ఉల్లిపాయకి పట్టేటట్టు, ఉల్లిపాయ ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఇలా చేసుకోండి. ముందుగానే మీరు పాలకూర వేసుకున్నారనుకోండి జిగురు వస్తుందన్నమాట. అందుకని లాస్ట్కి వేసి ఇలా కలుపుతున్నాను నేను. ఈ పాలకూరలో కూడా నీరు ఉంటుందండి, ఉల్లిపాయలో కూడా నీరు వస్తుంది. మీరు దాన్ని చూసి వాటర్ నిదానంగా పోసుకుని కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. మీకు కావాలంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సరిపోని చేసుకోవచ్చు. నేను ఊరికే చూపించడానికని ఇది చేస్తున్నానండి. ఇంకా కొంచెం శనగపిండి వేస్తున్నా. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోండి. గట్టిగా ఉంటేనే పకోడీ కూడా బాగా వస్తుంది. బాగా పలచగా అయింది అనుకోండి అప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది, పకోడీ కూడా జావలాగా బాగోదు, క్రిస్పీగా ఉండదు. మీకు కావాలంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవచ్చు, ఉల్లిపాయ తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మీకు కావాలంటే బయట అయితే వంట సోడా వేస్తారండి. నేను మాత్రం వంట సోడా వేయట్లేదు. వంట సోడా వేస్తే ఒక్కోసారి ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి ఆయిల్ పీల్చింది అనుకోండి మనం తినలేము ఎక్కువగా. వీటిని మీరు చక్కగా పప్పుచారు పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా, పప్పు కూర వండుకున్నా చక్కగా ఇలా పకోడీ వేసుకుని చిప్స్ లాగా నంచుకుని తినేసేయచ్చు. ఆయిల్ కాగిందని చూద్దామండి. ఇదిగోండి ఇట్లా ఉండలాగా తీసుకుని కొంచెం ఇలా ఇదిలించుకుంటూ వేయండి. పకోడీ బాగా వస్తుందన్నమాట. మీకు హోటల్లో పకోడీ కన్నా కూడా మనకి బాగా ఇది అవుతుంది. మనం ఇంట్లోనే ఏదైనా చేసుకోవచ్చు ఈజీగాను. ఇది 5 నిమిషాల్లో మనం పక్కన రైస్ పెట్టుకుని గబగబా వేసేసుకుని సాంబార్లో కానీ దేనికైనా తినేసేయచ్చు మనం. మీరు ఆయిల్ కాగే వరకే ఆయిల్లో పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీడియంలో పెట్టుకుని వేసుకుంటే మాడిపోకుండా చక్కగా సరిపోను కాలుతాయి అన్నమాట. టేస్టీగా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ పాలకూర పకోడీని ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోండి. వేగిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఇది మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా అందరూ చేసుకోండి ఇంట్లో, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. పాలకూర అంటే చాలా ఇదనమాట. మనం పాలకూర పన్నీర్ అన్నీ చేసుకుంటాం కదా, అలాగే ఇది ఒక వెరైటీ అనమాట. ఇది కూడా చేసుకుని తినచూడండి. ఇప్పుడు ఇది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో ఏంటని. చూడండి ఎంత కరకరలాడుతున్నాయి, ఎంత ఇదిగా ఉన్నాయో, స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా చేసుకుని నాకు లైట్స్ కొట్టండి. లైట్స్ కొట్టి నా ఛానల్ చూడని వాళ్ళంతా సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి.